పద్మనాభం గ్రామంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం ఒక పురాతన ఆలయం. ఇది దాదాపు 5070 సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలో గోస్థాని నది ఒడ్డున నిర్మించబడింది. పురాణాలలో దీనికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. స్థల పురాణం ప్రకారం ఇది పాండవుల వనవాస కాలానికి సంబంధించినది. అడవులలో వనవాసం చేసిన కాలంలో పాండవులు ఈ ప్రదేశానికి వచ్చారు. ద్రౌపది ఇక్కడ శ్రీకృష్ణుడి గురించి ధ్యానం చేసింది. శ్రీకృష్ణుడు తన గరుడవాహనుడి డేగ క్యారియర్ పై ఆమెకు దర్శనమిచ్చాడు మరియు ఆ సమయం నుండి 6 నెలల్లోపు వారు తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారని పాండవులను ఓదార్చాడు. కొండపై కృష్ణుడు తన మహిమాన్విత దర్శనానికి గుర్తుగా ఆయన తన శంఖం మరియు చక్రం కోయిట్ లేదా దిల్క్ ను కొండపై భాగంలో ఉంచాడు. శ్రీకృష్ణుడు ఇక్కడ కొండపై కనిపించడంతో ఈ ప్రదేశం కీర్తిని పొంది పద్మనాభం అని, భగవంతుడు అనంత పద్మనాభస్వామి అని పిలువబడ్డాడు. కొండపైన ఉన్న ఈ ఆలయాన్ని దాదాపు 1300 మెట్ల ద్వారా చేరుకోవచ్చు. విజయనగరం రాజులు కొండపై ఒక ఆలయాన్ని నిర్మించి ఆలయానికి 1500 ఎకరాల భూమిని దానం చేశారు. దీని ద్వారా వార్షిక ఆదాయం 10,000 రూపాయలు వస్తుంది. సింహాచలం ఆలయ మిగులు నిధులను ఈ తాత్కాలిక బడ్జెట్ లోటును పూడ్చడానికి ఉపయోగిస్తారు. శ్రీ మాధవస్వామి ఆలయం అని పిలువబడే కొండ దిగువన మరొక విష్ణు ఆలయం ఉంది. ఈ ఆలయంలోని విగ్రహాలను పాండవుల తల్లి కుంతీదేవి ప్రతిష్ఠించిందని చెబుతారు. రాజస్వామి, వెంకటేశ్వరాళ్వామి మరియు పన్నిద్దరాళ్వార్ల వైష్ణవ ఆరాధనకు చెందిన 12 మంది ఆళ్వార్లు గురువులు రాతి విగ్రహాలు ఉన్నాయి. ఇది విశాలమైన ఆలయం. దీని విమానం, గోపురం మరియు దాని ముందు ఉన్న ధ్వజస్తంభం దాదాపు 60 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఈ ఆలయంలో రోజువారీ పూజలు జరుగుతాయి. శ్రీ మాధవస్వామి కళ్యాణోత్సవం, వివాహం జరుపుకుంటారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పూర్ణిమ వరకు 5 రోజులు. జ్యేష్ఠమాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో వృషభ నక్షత్రం నుండి 1 రోజుల పాటు బ్రహ్మోత్సవం జరుగుతుంది. మే నుంచి జూన్ శ్రావణ మాసంలో చిత్తా నక్షత్రం వరకు జూలై-ఆగస్టు. ధనుర్మాసం మొత్తం పుష్య నెల డిసెంబర్ నుంచి జనవరి 1 నెల పండుగ. Subscribe my channel for more historical content.